ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జయశీలుడా, జయమిచ్చిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా రాజా, మా రక్షక, మా ప్రియుడా, మా దేవుడా, నీకు వందనాలు. ఆకాశమందు నా సేనుడా, నీ తట్టు మేము కన్నులెత్తుతున్నాము నాయన. సహాయమైన సహకారమైన నీవే ప్రతిదానికి ఒక సమయము గనుక ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మోషే నోటికి తోడుగున్న యెహోవాదేవా, నా నోటికి తోడుగా ఉండి మీ ముత్యాలాంటి వాక్యాలు ప్రభా విరచల్లటానికి నీ జ్ఞానం, నీ తెలివి నాకు ప్రసాదించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల యెహోవాను అడగమంటున్నావు కనుక జ్ఞానం, జ్ఞాపశక్తి అనుగ్రహించండి. విడమరి చెప్పే కృపను ప్రసాదించండి. మీరు నాలో ఉండి తండ్రి మీరు మాట్లాడండి, సహాయం చేయండి. అందరికీ కూడా వినగలిగే చెవులు గ్రహించుకునే ఆత్మను ఆశీర్వాదంగా ఉండుట నీ కృప అనుగ్రహించమని ఆది నుంచి అంతవరకు మీరు అదృశ్యమై నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నా తండ్రి యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోమ్. వాక్యంలోకి వెళదాం. లేవి కాండము 26 కాడి నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, మీరు విగ్రహమును చేసుకోనకూడదు, చెక్కిన ప్రతిమను దానిని బొమ్మలు కానీ నిలువ పెట్టకూడదు. చూడండి, ప్రతిమలు అంటే మట్టి బొమ్మలు చేసుకొని మన పండుగలు వచ్చినప్పుడు ఆ మట్టి బొమ్మలకు ఆరాధిస్తాము. అది 2 రోజులు, 3 రోజులు, 12 రోజులు అలా ఇంట్లో పెట్టుకొని తర్వాత గంగలో కలిపేస్తాం. నేను చేసిన నేను పూజల మనిషిని కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. అలా కలిపేస్తాం. కానీ అటువంటి ఎవి కూడా మన ఇళ్లలో ఉండకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఈ వాక్యానుసారంగా జీవించినట్లయితే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు ఎంట వస్తాయని గమనించాలి. శ్రద్ధగా వినాలి మనం. హల్లెలూయా. మీరు సాగిలు పడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. అంటే మన దేశములు అటువంటి నిలిపినట్లయితే శాపగ్రస్తం అవుతాం అన్నమాట. మన దేశము శాపమే, మనకి శాపమే, మనకి దేనివల్ల కూడా సురక్షితము లేదు మాట. కాబట్టి మనం భయము కలిగి, భక్తి కలిగి దేవుని అమ్మడిస్తూ ఉండాలి. హల్లెలూయా. నేను మీ దేవుడైన యెహోవాను. చూడండి, ఆయన నియమించారంట మన కోసం, తన ప్రజల కోసం నియమించారు ఆయన. కాబట్టి నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింప అంటే మనం పాటించాలన్నమాట. ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు ఎన్నో పాటిస్తారు. అలాగే మనకు కూడా ఒక నిబంధన ఉంది. దేవుడు ఈ స్వయంగా తన ప్రజలకి చెప్పిన మాటలు దీనిలో రాశారన్నమాట. ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు. అలా చేసినట్లయితే 7 తెగుళ్ళు వెంబడబడతాయి మన వెనకాల. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి దేవుని వెంబడిస్తూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనము ఆచరిస్తూ ఉండాలన్నమాట. ఆయన మాటలు విశ్రాంతి దినం అంటే ఆ దినం దేవుడు తన ప్రజలకి అనుగ్రహించారు. హల్లెలూయా. చూడండి, ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానింప అంటే ఆయన పరిశుద్ధ మందిరానికి మన ప్రతి ఆదివారం, దానికి ముందు బుధవారం, శనివారం, అట్లా శుక్రవారాలు అట్లా వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం సన్మానించాలంటే చాలా గౌరవించాలన్నమాట. ఇప్పుడు ఎవరో పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి మనం శాలువాలు గొప్పుతూ సన్మానిస్తూ ఉంటాం. అలా కాదండి. సన్మానించాలంటే హృదయపూర్వకంగా దేవుని మందిరం మనము సన్మానించుకోవాలి. ఆయన మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభా నీ పరిశుద్ధ మందిరంలోనికి నన్ను రానిచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అంటాను, నేను అనుకుంటాను అట్లా. అలాగనే మనం వచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి. మందిరంలో అడుగు పెట్టిన తర్వాత కూడా మనం మనసులో అనుకోవాలి, ప్రభా నీ మందిరంలోకి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు, నీ పరిశుద్ధ స్థలంలోకి వచ్చే ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెల్లించుకోవాలి దేవుడికి. హల్లెలూయా. నేను యెహోవాను, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలం. చూడండి, మనకి ఇప్పుడు పంటల కోసం ఎదురు చూస్తారు రైతులు. దుక్కు దున్నటం, ఆ చెత్త చెదారం ఎత్తేయటము, శుభ్రంగా నీరు పెట్టడం, ఆకుముళ్ళు వేయటం, వాటిని ఎంతో కంటికి కనుపాపలాగా చూసుకుంటారు. మన దేవుడు ఎప్పుడు ఇశ్రాయేల్ దేవుడు కొనకడు, నిద్రపోడు అని ఉంది వాక్యంలో. అలాగే ఎప్పుడు మన కంటికి కనుపాపలా చూసుకుంటాడు. మనమైతే పంటలు వచ్చే సమయంలో ఆ పంట చుట్టూ
ఆ పైర్లు చుట్టూ ఎలా ఉన్నాయో ఎలా పండుతాయో అని ఎండనక వాననక చీకట్లో పాములు అనక అట్లా వెళ్ళి చూసుకుంటారు రైతులు. అలాగనే దేవుడు ఎప్పుడు కూడా మన అంక చూస్తూనే ఉంటాడు. నా బిడ్డల కుడికైనా ఎడమకైనా తొట్టిల్లుకోకుండా చక్కగా దేవుని బాటలో నడవాలని చెప్పి ఆయన ఆశపడతాడు. కాకపోతే ఆయన ఆశ తీర్చేవాళ్ళు కొద్దిమంది ప్రపంచంలో. ఆయన ఆశ తీర్చిన వాళ్ళైతే దేవుడు మన ఆశ కూడా తీరుస్తాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు రాబోయే కాలం వర్షాకాలం రావాలి, తగినంత వర్షం ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన మాట విన్నట్లయితే అంటే ఆకుమళ్ళు కావాల్సినవి ఎంత నీరు కావాలో ఆయనకి తెలుసు. మనం అలాగే ప్రార్థన చేస్తాం కదా, ప్రభు ఆకుమళ్ళు వేశారు మా వాళ్ళు అందరూ, అంటే మా సంఘమే అని కాదు, అందరూ దేశమంతటా ఎంత వర్షం కావాలో అంత వర్షం ఇవ్వండి. అలాగనే దోమలకు కూడా మీరు ఆజ్ఞ ఇవ్వండి, అవి వాటి నోళ్ళు మూవి చేయండి, ఆకుమడి పాడు చేయకోకుండా అని చెప్పి ఎన్నో విధాలుగా దేవుడికి అప్పచెప్పుకుంటాం. ఎందుకు? పంటలు రావాలని. అయితే మనం ఆయనకి పంట, మనం ఆయనకి బిడ్డలం. కాకపోతే మనం సరిగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడతాడు. కారు ద్రాక్షకాయలు కాయకోకుండా తీపైన ద్రాక్షకాయలు కాయాలని ఆశపడతాడు మన దేవుడు. కాబట్టి మనము కారు ద్రాక్షకాయలుగా కాస్తే ఆయన ఎట్లా ప్రేమిస్తాడు చెప్పండి, మనం అనుకుందాం. హల్లెలూయా. నేను ఒకప్పుడు పూజలు చేశాను, అయ్యప్ప మాల వేసుకున్నారు మా ఇంటి అయినా, మేము కట్టికి పూజలు. నా జీవితం చాలా వరకు అట్లా అయిపోయింది. తర్వాత చిన్ననాటి నుంచి పూజలు, తర్వాత నా పెళ్ళైన తర్వాత యేసుప్రభు దేవుడని దేవుని అంగీకరించి అప్పటికి ఇప్పటికీ కూడా నేను వెనకదిరి చూడుకోకుండా దేవుడి కృపలోనే దేవుడు నడుపుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. చూడండి, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. ఇంకా ఫలించుతానే ఉంటామన్నమాట. నూర్పు సాగుతూనే ఉంటుందంట. సాగటం అంటే మన చేలు బాగు చేసుకుంటూ పొలాలు ఫలిస్తూ అవి కోస్తూ మళ్ళీ సరి చేసుకోవటం. ఇదంతా కూడా మన కోసమే ఆయన చెప్పేది. హల్లెలూయా. తృప్తిగా భుజించి మీ దేశములో నిబ్బరముగా నివసించదు. తృప్తిగా అంటే మనకు కావాల్సిన ఈవులన్నీ ఆయన కృపలో మనకి ఇస్తున్నారు కాబట్టి తృప్తిగా తిని నిబ్బరంగా ఉంటామంట. భయం లేకుండా భక్తిగా ఉండి ఆయన వైపు చూస్తూ వెనక తిరిగి చూడకుండా, నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూడుకోకుండా దేవుని వైపు చూసినట్లయితే నిబ్బరంగా ఉండగలుగుతాం. దేనికి మనం భయపడము, దేనికి కూడా జడము. ఏ శత్రువు వచ్చినా, ఏ దుష్టుడు వచ్చినా కూడా మనం భయపడకుండా ధైర్యంగా ఉండటానికి దేవుడు మన కృపని ఇచ్చారన్నమాట. ఆయన బలిష్టమైన రెక్కల కింద మన కుటుంబాలు ఉంచుతున్నాడు కాబట్టి, ఎల్లవేళలో ఆయన అమ్మడిచ్చే కృపని ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆనుకొని ఉండాలి. ఆయన ఆనుకొని ఉంటే కొన్ని మానుకోవాలి. అంటే ఆయనకి ఆయాస్కరంగా ప్రార్థన మనం చేయకూడదు. కొన్ని మానుకోవాలంటే ఆయనకి ఇష్టము లేనివి మానుకోవాలి. సినిమాలు, చికారులు, వేషధారణ, మోసకరమైన ప్రార్థనలు, జనాభా లెక్కకు ప్రార్థనలు, జనాభా లెక్కకు బైబిల్ పట్టుకోవడం, అలా భక్తిగా ఉండి ఈ లోకంలో కొట్టుకుపోతే గాలిపటం దేనికైనా చిక్కుకొని చిరిగిపోద్ది. మన బ్రతుకులు కూడా అలాగే చినిగిపోతాయి. కాబట్టి అలా చేయకోకుండా దేవునికి ఇష్టలుగా ఉండి మన హృదయం ఆయనకి సింహాసనము, మన దేహం ఆయనకి బలిపీఠంగా చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు కావాల్సినవన్నీ కూడా మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. మన బిడ్డ తరాలు కూడా అది ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో, అవును కదా, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో అంటే మనం ఉన్న గ్రామంలో, మనం ఉన్న దేశంలో నిబ్బరంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఏ సీమకు కూడా మనం హాని చేయట్లేదు కాబట్టి మనం సురక్షితంగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. క్షేమము. ఎవరైనా సరే మాకు పాపము తండ్రి, మా పాపాలు అంటగట్టు అని అంటారు, కానీ మేము, మా పిల్లలం, మా ఇరుగు పొరుగు అందరూ కూడా బాగుండాలని చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మా కుటుంబం మమ్మల్ని రక్షించును ఆయన అనేవాళ్ళు ఉన్నారు. దేశం అంతటా సురక్షితంగా ఉండాలి అని చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అందరి కోసం విజ్ఞాపన చేయటం మాత్రమే దేవునికి ఇష్టం. అలాంటి ప్రార్థన చేయ మన కోసం మనం చేసుకోకపోయినా నష్టం లేదు. అందరి కోసం ప్రార్థన చేసామనుకో దేవుడు మనల్ని దీవిస్తారు, వాళ్ళందరినీ కూడా దీవిస్తాడు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. మీరు పండుకున్నప్పుడు ఎవడను భయపెట్టడు. అంటే ఏ దుష్టుడు కూడా, కొంతమంది చూడండి నిద్రలో పెద్ద కేకలేస్తారు,
పెద్ద పెద్ద కేకలు, మనుషులు ఇంకా చాలా దడ వస్తుంది అనేది అట్లా మనం ఏంటి అలా అంటే సాతానుడు వచ్చి వాళ్ళని హింస పెడతా ఉంటుంది అన్నమాట. వాళ్ళ ప్రార్థన ఏముండదు కాబట్టి అందుకని అలా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు అలాగే చేస్తారు. ఇక నేను అప్పుడు ఏసు రక్తం చల్లుకొని దేవుణ్ణి రాసుకో అయ్యా అని చెప్పి ఇచ్చి అట్లా ప్రార్థన చేసి పడుకుంటాం, ఎందుకంటే చీకటి వచ్చేసిందని. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి దేవుని ఎమ్మడిచ్చినట్లయితే చీకటులు మన ఎమ్మట రావు, దరిద్రం మనకు రాదు, ఏమీ రావు. ఆయన బాటలో నడిచినట్టయితే మనకి ఏమి కావాలో మీరు అడుగుడే మీకు ఇయ్యబడును. ఆయన ఏమి కావాలో మనకు తెలుసు, మనం అడగకినకే ఆయనకి అన్నీ కూడా తెలుసు. కాబట్టి మన తండ్రిని మనం విడవకోకుండా ఉంటే మనల్ని మన దేవుడు విడవడు, ఎడబాయుడు. దేవుడి స్తోత్రం. మనకన్నీ కూడా క్షేమమే. ఏమని అన్నారు ఇప్పుడు? క్షేమము అంటే ప్రతిదీ కూడా క్షేమమే. నువ్వు బయటికి వెళ్ళిన క్షేమమే, లోపలికి వచ్చిన క్షేమమే. శాంతి సమాధానాలు ఇంట్లో లేకపోతే కొన్ని కోట్లు ఇంట్లో ఉన్నా కూడా వేస్టే. కొన్ని కోట్లు ఇంట్లో ఉన్నా కూడా, కొన్ని ధనం ఉన్నా, బంగారం ఉన్నా, ఎండున్నా, చూడండి 40 సవర్లు బంగారం నేను వేసాను, ఆనాడు నాకు మనశ్శాంతి లేదు. కానీ ఈనాడు నాకు ఎంత మనశ్శాంతో, ఎంత ప్రశాంతో, ఎక్కువగా నేను కానీ నా కుటుంబం కానీ దేవుడి సన్నిధి కోరుకుంటాం. పనులు అవ్వటంలోనే దేవుడి సన్నిధి కోరుకుంటాం. ఎందుకంటే ఆ దేవుడి సన్నిధిలో మాకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రార్థన విజ్ఞాపన చేసే వరమును దేవుడు మాకు ఇచ్చాడు. మా కుటుంబానికి నాకు 2 మనవరాళ్ళు, వాళ్ళు కూడా ప్రార్థనలు చేయాలని ఆశపడుతున్నాం. మీరు కూడా చేయండి. దేశం అంతటి కోసం ఏం చేస్తాం, పేర్లు రాపోయినా సరే. అనాథాశ్రల గురించి, హాస్పిటల్ రోగుల గురించి, డాక్టర్లు, కంపౌండర్లు అందరూ కూడా, అందరికీ వాహనాల గురించి ప్రతి ఒక్క విషయం కూడా దేవుని సన్నిధిలో మా కుటుంబం, మా సంఘాలు అలా చేస్తాయన్నమాట. మీరు కూడా ప్రపంచాన్ని నిమిత్తము, దైవసేవలకు నిమిత్తము, అమ్మగారుల నిమిత్తం, అయ్యగారుల నిమిత్తము ప్రార్థన చేయండి. దైవజనుల గురించి చేస్తే మీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. మళ్ళీ ఇంకోటి, అబద్ధ బోధకులు మార్చయ్యా, అబద్ధ అమ్మగారులు మార్చు, అబద్ధ అమ్మగారులు మార్చు, అబద్ధ విశ్వాసాలు మార్చు అని చేయాలి. అది కూడా మర్చిపోకూడదు. కాబట్టి అది కూడా చేయాలి. అది కూడా మేము చేపిస్తాం. మా సంఘ వాళ్ళు మేము చేస్తూనే ఉంటాం. మీరు చేయండి, మర్చిపోవద్దు. అలా చేస్తే చాలా మంచిది, మనకే మంచిది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేశములో దృష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. చూసారా ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. నేను ఏటికి కూడా మీకు హాని రాకోకుండా నేను కాపాడుతానని మనకి నిబంధన చేశాడు మా పరమ తండ్రి. అలాగే న్యాయాధిపతుల్లో కూడా చూడండి, ఒక న్యాయాధిపతులు 6వ అధ్యాయం కాడి నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. మనము ఆయన దృష్టికి ఇష్టలుగా ఉండాలన్నమాట. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఆయాస్కరంగా ఉండకూడదు. అమ్మో ఈయన వచ్చాడా, మోకరిచ్చాడా, ప్రార్థన చేశాడా అని ఆయనకి ఇసుకురాకూడదు. అబ్బో ఈమె వచ్చింది, ఈమె ప్రార్థన చేస్తుందా అని ఆయనకి ఇసుకురాకూడదు. నా కుమారుడు వచ్చాడు, మోకరిస్తున్నాడు, వారిని దీవించాలి. నా కుమార్తె వచ్చింది, మోకరించి ప్రార్థన, వాళ్ళని దీవించాలి అన్న మనసు దేవుడికి రావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి చూడండి, యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు దోషులైనందు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవునికి బహు ఇష్టం, కానీ ఇప్పుడు ఎలా అయ్యారు? దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. ఎందుకు? దేవునికి కోపం వచ్చింది కనుక. అందుకని దేవునికి కోపం వచ్చే ప్రార్థన మనం చేయకూడదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా పవిత్రమైన స్థలానికి వచ్చినప్పుడు పవిత్రంగా ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు విజ్ఞాపన ధ్వనితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయని గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకున్నారు. ఎందుకు చూసారా? బాగా వినండి, అర్థం చేసుకుంటే చాలా మంచిది. హల్లెలూయా. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత విద్యానీయులు అమాలేకులను తూర్పు నుండి వారిని తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేస్తాను. ఎందుకు పాడు చేశాను? దేవుని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ దేశం అంతా ఇలా అయిపోవాలి, పాడు చేయాలి. ఎందుకంటే దేవునికి ఆయాసంగా చేశారు, వాళ్ళు తిరుగుబడ్డారు, దేవుడి మీద తిరుగుబడ్డారు. కాబట్టి దేవుడికి కూడా ఓర్పు పట్టి 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 ఆయన కూడా పిండి ఇసిరినట్టు ఇసురుతున్నాడు వాళ్ళ. దేవుడి స్తోత్రం. కాబట్టి మనం వండుకున్న అన్నం తినాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి. మనకు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలంటే దేవుడి చిత్తం ఉండాలి. మన పిల్లలకి చదువు రావాలంటే దేవుడి చిత్తం ఉండాలి. మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నామంటే దేవుడి కృప ఉండాలి. అన్నీ కూడా దేవునికి ప్రతిరోజు కూడా అప్పచెప్పుకోవాలి. మా పిల్లలు బయటికి వెళ్ళారు నాయన, క్షేమంగా రావాలి. మన పిల్లలే కాదు, ప్రతి ఒక్క వాహనమును నీ కాపుదాలుంచు. ప్రతి ఒక్క వాహనమును ప్రతి ఒక్క వాహనాలు ఆయన కాపుదాలు ఉండాలి. దేవుడి స్తోత్రం. ఒక గొర్రెని కానీ ఎద్దును కానీ గాడిదని కానీ జీవన సాధనైన వారి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఎందుకంటే దేవుణ్ణి శోధించారు కాబట్టి దేవుడు కూడా సమయం చూసుకొని అలా శోధిస్తున్నాడు వాళ్ళని. ఎందుకంటే దేవుని బహుగా విసిగించారు కాబట్టి దేవుడు కూడా సహించలేక వీళ్ళకి బుద్ధి రావటానికి, జ్ఞానం రావటానికి అప్పుడప్పుడు సన్నసవుతో నల్ల జీలకర్ర రోలు కొట్టినట్టుగా అట్లా కొడతా ఉంటాడు మనల్ని. అప్పుడు దేవుడు మా యందు లేడు, దేవుడు అమ్మగారు అయ్యగారు మా యందు లేరు, ఈ సంఘం మా వాళ్ళు కాదు, ఇట్లా చేస్తున్నారు, మా కోసం ప్రార్థన చేయట్లేదు, దేవుడు మమ్మల్ని ఎట్టన్నాడు అట్టన్నాడు, మాకు మేలు లేదు అని కొంతమంది ఆలోచన లేని వారు నాశనం అవుతారని అన్నట్టుగా ఆలోచన లేకుండా దేవుడు విస్తరించి జనాలను విస్తరించి అలాగే దైవజనుల మీద నిందేసి ఇరుగు పొరుగు మీద సంఘాల మీద నిందలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇట్లాగే సంఘాల్లో విడిపోయి అక్కడ సంఘానికి వెళ్ళి అక్కడ కూడా విడిపోయి ఇంట్లో కూర్చొని కుదురుగా టీవీలు చూస్తున్నారు. అది బాగుంటుందా? దేవుని అమ్మడిస్తే బాగుంటుందా? ఎప్పటికైనా పంట వస్తుందో మనం కోసుకోగలుగుతామని మన చేను పంట కోసం ఎదురు చూస్తాం. అలాగే ఎప్పటికైనా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఆయన ఇచ్చే ఈవుల కోసం మనం ఎదురు చూడాలన్నమాట. ఆశీర్వాదం, వరాలు, ఫలాలు దేవుడు ఇస్తాడు ఎప్పుడు, కానీ మనం కనిపెట్టుకొని చూసుకోవాలి. అందుకుని అరకత ఉండాలి మనకి. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు ఇవ్వు నాయన, గర్భిణీ స్త్రీలు సుఖమైన కానుపివు తండ్రి అని ప్రతి ఒక్క విషయం కూడా దేవుడికి అప్పచెప్పుకుంటే దేవుడు మనకు సహాయము చేస్తాడు. పుట్టుగొడ్డూరాలకి 7 బిడ్డలు ఇచ్చాడని బైబిల్లో ఉంది. అది చదువుకుంటే చాలు. అప్పుడు దేవుడు నాకు ఇస్తాడన్న ఆశ ఉంటుంది. నాకు ఇస్తాడు ఎప్పటికైనా. మా ఊళ్ళో బ్యాంకీ నాగేశ్వరరావు గారు మీకు అందరికీ తెలిసే ఉండవచ్చు. బ్యాంకీ నాగేశ్వరరావు గారు ఆయనకి 24 సంవత్సరాలు బిడ్డలు లేరు. వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు. కానీ మా సంఘంలోకి వచ్చే ఒక ఆమెకు చుట్టాలు ఆవిడ ఒకరోజు తీసుకొచ్చింది సిఎన్ కొండ మేము ఇంటికని కొనుక్కుంటే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థలము కట్టాము. అక్కడ ముందు పాక, తర్వాత రేకుల చెట్టు, తర్వాత ఇప్పుడు దేవుడు కృప వల్ల 6 సెంట్లో స్లాబ్ వేసుకున్నాడు తండ్రి. అయితే అక్కడ దేవుడు ఇచ్చిన కృప ఆ స్థలంలో అడుగుపెట్టి మరి ఎంతమందో దీవెనలు పొందుకున్నారు. బిడ్డలు లేని వాళ్ళు ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి కట్టించింది కూడా అందరూ కట్టించారు, కానీ మేముగా కట్టించడం కాదండి. అందరూ వాళ్ళకి దేవుడు మేలు చేశాడు, కట్టించారు. కాబట్టి అక్కడికి వచ్చి ఆ బ్యాంకీ నాగేశ్వరరావు గారి భార్య పళ్ళు ప్రార్థన చేయించుకుందండి. అదే నెలలోనూ దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. దేశం అంతటా కూడా లక్షలు ఖర్చు పెట్టాడంట ఆయన. పాపను ఎత్తుకొని సాక్ష్యం చెప్పాడు. పాప వాళ్ళకి మరి మీకు పిల్లలంటూ పుట్టరండి, పుడితే కనుక నాకు చెప్పండి, టీవీ ప్రోగ్రాంలు నేనే ఖర్చు పెడతానన్నారు గుంటూరు దాటరమ్మ గారంట. మరి బందర్ అంటే ఎక్కడెక్కడో హైదరాబాద్ అన్ని ఊళ్ళు తిరిగి వచ్చాం. ఎంతో నష్టమైంది. కానీ దేవుడి కృప వల్ల ఆ సిఎన్ కొండకి వెళ్తే శాంతమ్మ గారు ఆ చర్చి ఈ చర్చి అని భేదం ఉండదు, కపటం లేకుండా మాకు ప్రార్థన చేసింది ఆ తల్లి. అదే నెల తప్పింది మా ఆవిడ నాకు ఈ బిడ్డనిచ్చాడని చిన్న పాపను ఎత్తుకొని ఆయన నాగేశ్వరరావు గారు సాక్ష్యం చెప్పారు. దేవుడి కృప 24 సంవత్సరాలకి పాప పుట్టింది. ఇప్పుడు పెద్ద అయింది పాప, చదువుకుంటుంది విజయవాడలో. అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటున్నారు వాళ్ళు. అట్లాగనే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు. ఇది జరగదు అనటానికి వీల్లేదు. ఆయనకు అసాధ్యం అంటూ లేదు. సమస్తం సాధ్యమైన దేవుడు. నీవు ఏది అవసరమో అబ్బా ఈ కార్యం జరగదు నాకు అనుకుంటా, అది జరిగిచ్చి తీరుతాడు ఆయన. నమ్మాలి. నమ్ముట నీ వంతైతే సమస్తమును సాధ్యం. హల్లెలూయా. వారును వారి ఒంటెలను దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయులకు మిక్కిలి దీన దశకు వచ్చినప్పుడు వారు అప్పుడు వచ్చారండి బాబు. దీన దిశకు వచ్చేసారంట. అప్పుడు పయ్యంక చూశారు. అందాక
వాళ్ళకి ఏంటి ఇశ్రాయేలు స్త్రీలు గర్విష్ఠులయ్యి మెడసాచి నడుస్తారు, కాళ్ళు గళ్ళు గళ్ళుమంటూ మోగుతి అట్లా నడుస్తారు అని చెప్పి వాక్యంలో ఉన్నట్టు అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని వైపు చూశారు, మొరపెట్టారంట. నిజముగా మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని. అలాగే అప్పుడు నిజంగా ఇరిగి నలిగిన హృదయం నేను ఆలక్ష్యం చేయనన్నాడు. అట్లాగనే ఆ హృదయంతో మనం అందరం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన కోరికలు సఫలం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక, విన్న వాళ్ళందరికీ ఫలించును గాక. ఆమేన్. నీ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. నీ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. నీతోనే నేను, నా తోడు నీవు. నీతోనే నేను, నా తోడు నీవు. ఈ వారి కష్టాల్లో విడిపించుమయ్యా, చెడ్డవారి మంచి మార్గం చూపించుమయ్యా. మంచివారి కష్టాలు విడిపించుమయ్యా, చెడ్డవారి మంచి మార్గం చూపించుమయ్యా. చూపించుమయ్యా నీ ప్రేమతోనే, చూపించుమయ్యా నీ ప్రేమలోనే. ఈ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. నీ ప్రేమ మాధుర్య విలువైనదయ్యా, ఆ ప్రేమతోనే మునిగిపోతినయ్యా. నీ ప్రేమ మాధుర్య విలువైనదయ్యా, ఆ ప్రేమలోనే మునిగిపోతినయ్యా. మునిగిపోతినయ్యా నీ ప్రేమలోనే, మునిగిపోతినయ్యా నీ ప్రేమతోనే. నీ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. నీతోనే నేను, నా తోడు నీవు. నీతోనే నేను, నా తోడు నీవు. నీ ప్రేమ కెరటాలు నా దోషం కడిగి, ఆ ప్రేమతోనే శుద్ధి చేసినావు. నీ ప్రేమ కెరటాలు నా దోషం కడిగి, ఆ ప్రేమతోనే శుద్ధి చేసినావు. శుద్ధి చేసినావు నీ ప్రేమలోనే, శుద్ధి చేసినావు నీ ప్రేమతోనే. నీ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. నీ పాద చెంతకు వచ్చాను ప్రభువా, కష్టమైన సుఖమైన నీతోనే నేను. మంచివారి కష్టాలు చెడ్డవారి మంచి మార్గం చూపించుమయ్యా. మంచివారి కష్టాలు విడిపించుమయ్యా, చెడ్డవారి మంచి మార్గం చూపించుమయ్యా. నీ ప్రేమలోనే చూపించుమయ్యా,
మునిగిపోతినయ్యా నీ ప్రేమలోనే మునిగిపోతినయ్యా నీ ప్రేమతోనే. హల్లెలూయా. మా ఆరాధనా సమయములు ఆదివారం ఉదయం 9 గంటలకు సియోను కొండలో, 11 గంటలకు స్వర్ణ మందిరంలో, బుధవారం రాత్రి 7 గంటలకు సియోను కొండలో, రాత్రి 8 గంటలకు స్వర్ణ మందిరంలో, శనివారం రాత్రి 7 గంటలకు సియోను కొండలో, రాత్రి 8 గంటలకు స్వర్ణ మందిరంలో. ప్రతి నెల మొదటి శుక్రవారం స్త్రీల కూడిక రాత్రి 8 గంటలకు, ప్రతి నెల 7వ తేదీ స్వస్థత కూడిక రాత్రి 8 గంటలకు, ప్రతి నెల 20వ తేదీ బలారాధన రాత్రి 8 గంటలకు. మా అడ్రస్ దైవజనురాలు కె శాంతమ్మ గారు, సియోను కొండ స్వర్ణ ప్రార్థనా మందిరం, కపిలేశ్వరపురం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించు మా ఫోన్ నెంబర్లు 9989100282.